తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు మరొక బిగ్ బాంబ్ పేలబోతోందా అంటే సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయ్ టీవీకే పార్టీ కింగ్ మేకర్గా అవతరించే ఛాన్స్ ఉందా అంటే కొన్ని సర్వేలు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ అవుననే చెప్తున్నాయి. టీవీకే పార్టీతో ఏఐఏడీఎంకే చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులో బీజేపీతో కలిసి ఏఐఏడీఎంకే పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. తమిళనాడు ఫలితాలపై ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను పెంచేశాయి. విజయ్ పార్టీ 10 నుంచి 20 స్థానాలు గెలుచుకుంటుందన్న సర్వేలు ఇప్పుడు పెద్ద ఎత్తున మనకి రిజల్ట్స్ని చూపిస్తున్నాయి. యాక్సిస్ మై ఇండియా సర్వే అయితే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ టీవీకే నిలుస్తుంది అంటూ కూడా అంచనా వేస్తుంది. ఏ పార్టీకి మెజార్టీ లభించని నేపథ్యంలో విజయ్ సీఎం పదవి డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది అని మరికొన్ని సర్వేలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మాయాజాలం తమిళనాడు రాజకీయాల్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఎత్తు ఎక్కి పై ఎత్తులు వేస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఎలాగైనా సరే మరింత గట్టిగా పాగా వేయాలని, పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ తమిళనాడు ఎన్నికలకి ముందే టీవీకేతో బంధం పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కలిసి పోటీ చేద్దామని ఆహ్వానం అందించింది అంటూ మనం కొన్ని వార్తలు విన్నాం. విజయ్ని ఢిల్లీ పిలిపించుకొని మరీ మాట్లాడారని, ఇక్కడ పవన్ కళ్యాణ్ విజయ్తో డిస్కస్ చేశారని చాలా రకాల వార్తలు మనం విన్నాం. కానీ విజయ్ కంటూ కొన్ని ఓన్ స్ట్రాటజీస్ కారణంగా అప్పుడు కుదరలేదు. అయితే ఇప్పుడు విజయ్ ఖచ్చితంగా చాలా కీలకం కాబోతున్నాడా తమిళ ఎన్నికల ఫలితాల్లో రేపు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చూస్తే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా అయితే డైరెక్ట్గా విజయ్కి 92 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్తుంది. 118 మ్యాజిక్ ఫిగర్ అయినప్పుడు 110 స్థానాల వరకు 92 నుంచి 110 స్థానాలు వస్తాయని చెప్తుంది. ఏఐఏడీఎంకేకి 22 నుంచి 32 స్థానాలు వస్తాయంటుంది. 118 మ్యాజిక్ ఫిగర్ అంటే ఏఐఏడీఎంకే బీజేపీ కలిస్తే, ఒకవేళ ఇటు టీవీకేతో కనుక కలిస్తే టీవీకేకి 98 నుంచి 120 రావచ్చు అంటున్నారు. అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి నంబర్ని కనుక ఒకవేళ ఇదే నిజమైతే ఏఐఏడీఎంకే అవసరం టీవీకేకి పడుతుంది, టీవీకే అవసరం ఇటు ఏఐఏడీఎంకేకి బీజేపీకి పడే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఈక్వేషన్ కనుక వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఏ క్షణమైనా సరే టీవీకే అవసరం ఉంటుందని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా కనపడుతోంది. అవసరమైతే సీఎం పదవి ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడదు. ఎందుకంటే బీజేపీ ఇటు ఏఐఏడీఎంకే బీజేపీ కూటమికి చాలా తక్కువ స్థానాలు మాత్రమే ప్రిడిక్ట్ చేస్తూ వస్తున్నారు. కొంతమంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కువ మంది డైరెక్ట్గా గెలిచే అవకాశం లేదనే చెప్తున్నారు. ఛాన్సెస్ కూడా కనిపించడం లేదు. సో లీస్ట్ కేసులో అయినా సరే విజయ్ అవసరం ఖచ్చితంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించకపోతే, అంటే పూర్తి స్థాయి మెజార్టీని సాధించకపోతే డిఎంకే, అప్పుడు ఖచ్చితంగా బీజేపీ ఏఐఏడీఎంకే టీవీకే కలిసి వెళ్ళాలి అనేది బీజేపీ స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏఐఏడీఎంకే టీవీకేతో డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది, విజయ్తో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ విజయ్ స్ట్రాటజీ కూడా ఇలాగే కనిపించింది. ఎన్నికలకి ముందే గనక పొత్తు పెట్టుకుంటే బీజేపీతో కలిసిపోయారని మైనారిటీ ఓట్లు దూరం అయ్యే అవకాశం ఉంది. విజయ్ మనం చూసాం, ఈవెన్ డైరెక్ట్గా క్రీస్తు ఫోటోలు పట్టుకొని మరి ప్రచారంలోకి వెళ్ళారు విజయ్. ఆయన క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ఓట్లని బాగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మిగిలిన మైనారిటీ ఓట్లను కూడా తమ వైపు తిప్పుకోవాలనుకున్నారు. అందుకే బీజేపీతో కలిసి వెళ్ళలేదు. ఎన్నికల తర్వాత ఒకవేళ ఇలా తను కింగ్ మేకర్గా అవతరించే అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని వాడుకొని తానే కింగ్గా మారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకున్నారు. అట్ ది సేమ్ టైం యాంటీ ఇన్కంబెన్సీని తన వైపు తిప్పుకుంటారని, ప్రభుత్వ వ్యతిరేకతను తన వైపు తిప్పుకుంటారని రకరకాల క్యాలిక్యులేషన్స్ మనం చూసాం. ఇప్పుడు బీజేపీ హడావుడి చూస్తుంటే మొత్తం మీద ఏదైతే విజయ్ ఎక్స్పెక్ట్ చేశారో, ఇన్ఫ్యాక్ట్ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ చేయాలని ప్రయత్నించారో అది విజయ్ చేసినట్లుగా కనపడుతోంది చాలా క్లియర్గా. ఇప్పుడు అలాంటి ఇంపార్టెన్స్ మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు గివ్ యూ బేసిక్ అంచనాలు ఎలా ఉన్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి. అంటే
యాక్సిస్ మై ఇండియా అయితే టీవీకేకి 98 నుంచి 120 స్థానాలు వస్తుందంటే 118 మ్యాజిక్ ఫిగర్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏఐడిఎంకేకి 22 నుంచి 32 స్థానాలు, డిఎంకేకి 92 నుంచి 110. అంటే ఎవరు కూడా ఒక టీవీకేకి తప్ప, కొద్దో గొప్ప అవకాశం ఒక టీవీకేకి తప్ప ఇంకెవరికి కూడా అవకాశం లేదు అంటూ చెప్పింది సింగిల్ లార్జెస్ట్ పార్టీకి రావడానికి. ఇక ఓటు వైబ్ న్యూస్ 18 వాళ్ళది ఏఐడిఎంకేకి 114 నుంచి 124 స్థానాలు వస్తాయి. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి అవకాశాలు ఆల్మోస్ట్ ఉన్నట్లుగా చెప్తుంది బీజేపీ ఏఐడిఎంకేకి. డిఎంకేకి 103 నుంచి 113 స్థానాలు, అంటే దగ్గరగా ఉంది. టీవీకే కేవలం 4 నుంచి 10 స్థానాలు మాత్రమే. ఈవెన్ దో ఒకవేళ 114 స్థానాల దగ్గర కనుక ఒకవేళ 110 స్థానాలు పైగా కనుక ఏఐడిఎంకే వచ్చిందంటే ఈ సర్వే ప్రకారమైన టీవీకే అవసరం ఇక్కడ కూడా ఉంది బీజేపీకి ఏఐడిఎంకేకి. ఇక ప్రజాపోల్ చూస్తే డిఎంకే 148 నుంచి 168 సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది, స్టాలిన్ మరొకసారి సీఎం అవుతారని చెప్తున్నారు. ఏఐడిఎంకే 61 నుంచి 81, టీవీకేకి 1 నుంచి 9 స్థానాలు వస్తాయి అంటున్నారు. సో ఇక్కడ అవకాశం లేదు బీజేపీకి కానీ టీవీకేకి కానీ, కేవలం డిఎంకేకి మాత్రమే క్లియర్ మెజార్టీ కనిపిస్తుంది వీళ్ళ అంచనా ప్రకారం. ఇక పీపుల్స్ ఇన్సైట్ చూసినట్లయితే డిఎంకేకి 120 నుంచి 140, ఏఐడిఎంకేకి 60 నుంచి 70, టీవీకేకి 30 నుంచి 40 స్థానాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే చాలా మంచి స్కోర్ టీవీకేకి ఇస్తున్నప్పటికీ కూడా డిఎంకేనే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ చెప్తున్నారు. అలాగే పీ మార్క్ డిఎంకే 125 నుంచి 140, అంటే వీళ్ళు కూడా డిఎంకేనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందని చెప్తున్నారు. ఇక పీపుల్స్ పల్స్ ఖచ్చితంగా డిఎంకే అధికారంలోకి వస్తుందని ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొన్ని అయితే హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. సో టీవీకే ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ క్రూషియల్ రోల్ సీఎం స్థానానికి కానీ లేదంటే అధికారంలోకి రావడానికైనా సరే అని చెప్పి చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో మొత్తం మీద ఓవైపు ఇప్పుడు ఏఐఏడిఎంకేతో బీజేపీ అక్కడ చర్చలు జరిపిస్తున్నట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే బీజేపీ ముందుగానే ఇలాంటి ఒక రిజల్ట్ని అంచనా వేసి ఆల్మోస్ట్ టీవీకే కనుక తమతో చేతులు కలిపితే ఇక తమకు తిరుగులేదని చెప్పి భావించింది. అఫ్కోర్స్ టీవీకేకి మరింత బలం కూడా వచ్చుండేది, కాకపోతే మైనారిటీ ఓట్లు దూరం అవుతాయన్నటువంటి భయం టీవీకేలో కనిపించింది. ముందే తన మీద ఏదో ఒక ముద్ర ఉండడం అనేది మంచి పరిణామం కాదేమో, తన చరిష్మా ఏంటో తను ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో టీవీకే విజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ చేశారు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు చూస్తే పరిస్థితి కొంచెం టీవీకేకి మంచి బూస్ట్ ఇస్తున్నట్లుగా కనపడుతుంది. సో వీ కాంట్ ఎస్టిమేట్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ని మాత్రమే బేస్ చేసుకొని మనం చెప్పడం కష్టమే. కాకపోతే we can't simply deny Axis My India's exit polls. ఎందుకంటే గతంలో కొన్ని రిజల్ట్స్ని యాక్సిస్ మై ఇండియా అంచనా వేయగలిగింది. ఎందుకంటే గతంలో మనం చూస్తే 2019 లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి వాళ్ళు చెప్పినట్లే జరిగింది. అంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే వచ్చే రిజల్ట్స్. 2022 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చెప్పింది. అండ్ 2022 పంజాబ్ ఎలక్షన్స్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలిగారు. ఉత్తరాఖండ్ అండ్ మణిపూర్ 2022 ఎలక్షన్స్ని ప్రిడిక్ట్ చేయగలిగారు. 2025 ఢిల్లీ ఎలక్షన్స్ని కూడా అక్కడ బీజేపీకి మంచి గ్రిప్ దొరుకుతుందని చెప్పి ముందే చెప్పింది. సో యాక్సిస్ మై ఇండియా, సో వాళ్ళని పూర్తిగా తీసివేయలేము. అండ్ అట్ ది సేమ్ టైం ఏ చిన్నదో పెద్దదో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ అంచనాని కూడా మనం కాదని చెప్పలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏపీలో వచ్చినటువంటి ఫలితాలని ఎవ్వరూ అంచనా వేయలేని విధంగా ఒక చిన్న సంస్థ అంచనా వేసింది, మనం చూసాం. సో అలాంటి మ్యాజిక్లు ఎక్కడైనా జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. సో మనం తీసివేయలేం. అందులోనూ యాక్సిస్ మై ఇండియాకి మంచి క్రెడిబిలిటీ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ సమీకరణాలని ఎందుకైనా మంచిది అని చెప్పి బీజేపీ ముందుగానే విజయ్తో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే విజయ్ని సీఎం చైర్లో కూర్చోబెట్టడానికి ఏమాత్రం తమకు అభ్యంతరం లేదు అని చెప్తున్నట్లుగా కనపడుతోంది. మరోవైపు ఏఐఏడిఎంకే కూడా చాలా మంచి, మేము మీకు మంచి ప్రయారిటీ ఇస్తాం ఖచ్చితంగా, ఒకవేళ కనుక ఇది కుదిరితే మనం కనుక గెలవగలిగితే అని చెప్పి చెప్తున్నారు. అయితే బీజేపీకి ఇక్కడ కావాల్సింది పదవుల కంటే కూడా తమ గ్రిప్లో ఉండేటువంటి పార్టీలు, తమ కోసం పనిచేసేటువంటి పార్టీలు. అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మనం ఏపీలో అలాంటి పరిస్థితిని చూసాం, అవునన్నా కాదన్నా. ఎందుకంటే ఏపీలో మొత్తం ఉన్న ఏ పార్టీ ఉన్నా సరే, ఒక కాంగ్రెస్ ఉందో లేదో తెలియని పరిస్థితి, జనసేన కానీ
లేదంటే టీడీపీ కానీ బీజేపీతో వాళ్ళు కూటమిలో ఉన్నారు, వాళ్ళు కాకుండా ఇప్పుడు వైసీపీ కూడా వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి ఏ ఎన్నికున్నా సరే. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే బీజేపీకి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ తర్వాత నిదానంగా మళ్ళీ మహారాష్ట్రలో గతంలో మనం చూసాం పరిస్థితులు ఎలా మార్చేయగలిగారో వాళ్ళు. సో అలాంటి మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇలాంటి మనం చూసాం. సో వాళ్ళు తర్వాత ఈక్వేషన్స్ని మార్చుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వంలో తాము ఉండాలి, రాష్ట్రాల్లో డైరెక్ట్గా తాము లేకపోయినప్పటికీ తాము చెప్పిన మాట వినేవాళ్ళు కావాలి, తమకు మద్దతు కావాలి. దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. అధికారం వాళ్ళకి అవసరం లేదు, రాష్ట్రాల్లో సీట్లు అవసరం లేదు, లేదంటే పదవులు అవసరం లేదు వాళ్ళ నాయకులకి, మొత్తం కావాల్సినవి ఇచ్చేస్తారు, కానీ వాళ్ళ మాట వింటే చాలు. సో ఇప్పుడు ఏఐఏడిఎంకేని అలాగే వాళ్ళు గ్రిప్లో పెట్టుకున్నారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టీవీకే ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే అఫ్కోర్స్ హంగ్ వస్తే ఖచ్చితంగా టీవీకేకి కూడా వేరే ఆప్షన్ లేదు. టీవీకేకి నిజంగా అధికారం కావాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏఐఏడిఎంకే బీజేపీతో వెళ్ళక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అండ్ యాజ్ వి ఆల్ నో ఖచ్చితంగా యువతలో మంచి సపోర్ట్ ఉంది విజయ్కి. ఖచ్చితంగా అన్నా డిఎంకే వైపు గతంలో జైలు ఉన్న టైంలో ఏఐడిఎంకే వైపు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు డిఎంకే నుంచి కొంత సపరేట్ అయ్యారు యూత్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీవీకే వైపు ఉన్నారు. సో మంచి ఓట్లు వాళ్ళ నుంచి వచ్చుంటాయని చెప్పేసి యూత్ ఓట్స్ అన్నీ కూడా టీవీకేకి వస్తాయని చెప్పేసి మొదటి నుంచి కొన్ని అంచనాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ గ్లామర్ యాడ్ అయింది, క్యాడర్ కూడా కొంత చాలా ఫాస్ట్గా బిల్డ్ చేసుకోగలిగారు విజయ్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విజయ్కి అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల్లోనూ మంచి ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే సీట్లు ఎన్నో వస్తాయి, ఇక్కడ ఎంతో కొంత ఓటునైతే చీల్చగలుగుతారు. అది ఎవరికి నష్టం చేస్తుంది అనేది కూడా నిన్న మొన్నటి వరకు క్లారిటీ లేదు. ఎందుకంటే డిఎంకే ఓటే చీలుస్తారా, ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తారా, లేకపోతే అన్న డిఎంకేకి కొంత తోడుగా ఉన్నటువంటి మైనారిటీ ఓటుని తన వైపు తిప్పుకుంటారా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇప్పుడు రిజల్ట్స్ని బట్టి చూస్తే, అంటే వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా విజయ్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు తమిళనాడు ఎలక్షన్స్లో అని చెప్తున్నారు. చాలా లీస్ట్ కేసులో ఇప్పుడు అట్లీస్ట్ విజయ్ అయితే గెలవబోతున్నారు, అందులో డౌట్ లేదు అని 99% విజయ్ గెలుస్తారని ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా. కాకపోతే ఎన్ని సీట్లు వస్తాయి అనేది మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంచనా కనిపిస్తుంది. అన్ని రకాల అంచనాలు ఇక్కడ ఉన్నాయి. అంటే మనం చూడొచ్చు డైరెక్ట్గా విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తారు అని చెప్పే దగ్గర నుంచి అట్లీస్ట్ 1 నుంచి 6 స్థానాల వరకు మధ్యలో అన్ని రకాలు, కొంతమంది 6 అంటున్నారు, కొంతమంది 10 అంటున్నారు, కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు, కొంతమంది 40, 50 అని చెప్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా 100, 120 అనే వరకు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంచనా ఉంది. తీసివేసే పరిస్థితి అయితే లేదు. విజయ్కి ప్రయారిటీ అయితే ఉంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా విజయ్కి ప్రయారిటీ ఉంది. అండ్ వీ కెన్ సీ ద సిగ్నల్స్ ఫ్రమ్ బీజేపీ ఇప్పటికే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ద్రవిడ వారసత్వానికి ఒక కొత్త నిర్వచనం చెప్పబోతున్నారా విజయ్ అనేటువంటి అంచనాలు. ఎందుకంటే జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే బలహీనపడింది, బీజేపీ ఏమో అక్కడ చొచ్చుకురావాలని చూసింది. అయితే తమిళ సెంటిమెంట్కు బీజేపీ కంటే విజయ్ పార్టీ టీవీకేనే మరింత దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో తమిళులకే అనే నినాదం బీజేపీకి కంటే కూడా టీవీకేకి బాగా వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైం ముందే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని కొంతవరకు భావించారు. సో ఓవరాల్గా మీ అంచనాలు ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విజయ్కి సీఎం అయ్యే అవకాశం ఉందా? సరే సీఎం కాకపోయినప్పటికీ ఒకవేళ బీజేపీతో కలిస్తే అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అన్నా డిఎంకే బీజేపీ కలిసి టీవీకేతో కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఈ అంచనాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం మీద విజయ్ ఏమవుతారు? పవన్ కళ్యాణ్ అవుతారా, చిరంజీవి అవుతారా అంటూ రకరకాల ఈక్వేషన్స్ మనం చూసాం. కొంతమంది పవన్ కళ్యాణ్గా మారబోతున్నారు అన్నారు, కాకపోతే ముందే పొత్తులు పెట్టుకోకపోవడం, గతంలో పవన్ కళ్యాణ్ కలిసి రాలేదు, ఎన్నికల తర్వాత చూద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్కి అది కలిసి రాలేదు, జనసేనకి చాలా తీవ్ర నష్టం చేసింది. కానీ ముందే పొత్తులు పెట్టుకోవడం అనేది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అలాగే విజయ్ కూడా చేస్తారనుకున్నారు, కానీ తమిళ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీజేపీని దగ్గరికి రానివ్వడం లేదు తమిళ ప్రజలు ఇన్ని రోజులుగా. కానీ కేంద్రంలో అధికారంలో ఉండడం అనేది ఖచ్చితంగా ఎవరికైనా ఒక మంచి బూస్ట్ ఇస్తుంది. సో వాళ్ళతో కలిసి వెళ్ళేటువంటి పార్టీలకి, లేదంటే అన్నా డిఎంకేకి ఈ మాత్రం పట్టు ఉండేది కాదు. ఖచ్చితంగా డిఎంకే ఊపులో వాళ్ళకు ఉన్నటువంటి స్టాలిన్ అగ్రెసివ్ పాలిటిక్స్ మధ్యలో ఆల్రెడీ చీలికలతో నానా పన్నీర్ సెల్వాన్ని కోల్పోయి నానా చీలికలతో గందరగోళంలో ఉన్నటువంటి వాళ్ళు
రాలేని పరిస్థితి, నెగ్గుకు రాలేరు, ఈ మాత్రం గట్టి పోటీ ఇవ్వలేరు. బీజేపీ సపోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్రూషియల్ స్ట్రెంగ్త్ వాళ్ళకి, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు టీవీకేకి ఇది ఏమవుతుంది అనుకున్నప్పుడు టీవీకే ముందుగా చాలా తెలివిగా వ్యవహరించినట్లుగా కనపడింది. సో ఇప్పుడు విజయ్ అనుకున్నటువంటి సిచ్యువేషన్ రాబోతుందా? హంగ్ వస్తే మాత్రం విజయ్కి చాలా మంచి అవకాశంగా మారుతుంది. ఒకవేళ హంగ్ రాకపోతే ఏంటి పరిస్థితి, విజయ్ ఎన్ని సీట్లు సాధిస్తారనే దాని మీద మాత్రమే తర్వాత బేస్ అయి ఉంటుంది పాలిటిక్స్, తనకు ప్రయారిటీ ఎలా ఉంటుంది అనేది. సో వాట్ డూ యూ థింక్, మీకేమనిపిస్తుంది? కేవలం ఒకే ఒక్క సర్వే మాత్రమే విజయ్ డైరెక్ట్గా సీఎం అవుతారు అని చెప్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా, అంటే మోర్ దాన్ 90%, ఆల్మోస్ట్ అట్లీస్ట్ 70 to 80% విజయ్కి బేసిక్ సీట్స్ కూడా రావు. అంటే కనీసం ఒక 5 సీట్లు 6 సీట్లు అన్న వస్తాయో లేదో అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక 30 to 40% మంది మాత్రం విజయ్ ఈజ్ గోయింగ్ టు బి ద కింగ్ మేకర్ అక్కడ అని చెప్తున్నారు. హీఈస్ ద మెయిన్, హీఈస్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తున్నారు. సో వాట్ డూ యూ థింక్, మీకేమనిపిస్తోంది? తమిళ రాజకీయాల్లో ఇప్పుడు టీవీకేతో కలిసి బీజేపీ పాగా వేయాలని చూస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు, తమిళనాడు సీఎంగా ఎవరైతే బాగుంటుందని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి విజయ, స్టాలినా, పళనిస్వామి అని అడిగితే విజయే తమిళనాడు సీఎంగా బెటర్ అంటూ 71%. అఫ్కోర్స్ ఇదంతా మోస్ట్లీ మన తెలుగు ప్రజల ఒపీనియనే, బట్ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారని చెప్పడానికి, పీపుల్స్ ఒపీనియన్ ఎలా ఉందని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇదే ఆలోచన తమిళనాడులో ఉన్నటువంటి యువతకి కూడా ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్గా సింగిల్ మెజారిటీ అనేది రాకపోయినప్పటికీ తమిళనాడు ఎన్నికల్లో ఫలితాల్లో విజయ్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు, లేదంటే ఒక హంగ్ సిచ్యువేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సో విజయ్ తమిళనాడు సీఎంగా బాగుంటారని చెప్పి 71% మంది అంటుంటే, స్టాలిన్ అని చెప్పి 19% చెప్తున్నారు, పళనిస్వామి అంటూ 10% చెప్తున్నారు. సో ద మేజర్ కాంపిటీషన్ ఇస్ బిట్వీన్ విజయ్ అండ్ స్టాలిన్గా కనిపిస్తుంది. అండ్ విజయ్కే ఎక్కువ మంది తెలుగు ప్రజల ఒపీనియన్ అయితే ఇలా ఉంది, విజయ్ ఆల్మోస్ట్ 70% కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో వాట్ డూ యూ థింక్, మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ కింగ్ అంటూ రవితేజ కామెంట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం జోష్ను కామెంట్ చేస్తున్నారు, బీజేపీ గవర్నమెంట్ డౌన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సో బీజేపీ చక్రం తిప్పాలని చూస్తుంది తమిళ రాజకీయాల్లో అండ్ దక్షిణ భారతదేశంలో. ఈ తమిళనాడు ఎన్నికలు ఎంతవరకు బీజేపీ కళని సాకారం చేసే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? ట్రై టు కామెంట్ అండ్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.